శంఖాన్ని చూస్తున్నారు కదా! ఇది దక్షిణావర్త శంఖము ఇది. దీని పేరు దక్షిణావర్త శంఖము. ఇది పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి శంఖం ఇది. దీనికి కన్నం అనేది లేదు. ఊదే శంఖం ఇది కాదు. అభిషేకం చేసేటువంటి శంఖం ఇది. మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి శంఖాన్ని ఒకటి తీసుకొని మీ ఇంట్లో పూజ గదిలో ఉంచండి. మీ గ్రామంలో ఉన్నటువంటి ఆలయానికి, శివాలయానికి వెళ్ళేటప్పుడు ఈ శంఖాన్ని తీసుకొని వెళ్ళి, అక్కడ జలాన్ని ఆ శంఖంలో వేసి శివునికి అభిషేకం చేయండి. చాలా మంచిది. చాలా శ్రేయస్సు, చాలా ఐశ్వర్యానికి గాని, సుఖ సంతోషాలకు గాని కారణం ఈ శంఖంతో చేసేటటువంటి అభిషేక ఫలితం. కాబట్టి ఈ అభిషేకం చేసిన తర్వాత మీ ఇంటిలో ఉన్నటువంటి పూజ గదిలో ఈ శంఖాన్ని ఉంచుకోండి. తద్వారా చాలా మంచి శుభ ఫలితాలు, వాస్తు దోషాలు ఇంటికి కలుగుతాయి. ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం విషయంలో చాలా మంచి జరుగుతుంది.